తిరుపతి ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఎట్టకేలకు చర్చలు ముగిశాయి. పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో జరిగిన స్వామీజీల చర్చలు విఫలమయ్యాయి. 3 ప్రధాన డిమాండ్లపై పరిపూర్ణానందగిరి స్వామితో చర్చించాం. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించలేదని వ్యాసాశ్రమం పరిరక్షణ సమితి అధ్యక్షులు స్వరూపానంద స్వామి చెప్పారు. ఆశ్రమ అధికారిగా ఉన్న అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని కోరామని చెప్పారు. ఆశ్రమ నిబంధనల ప్రకారం పరిపూర్ణానంద సోదరుడి పెత్తనం ఉండకూడదని అడిగినట్లు వారు చెప్పారు. ఆశ్రమంలో అమ్మాయిల యాక్టివిటీ తప్ప మరేమీ జరగడం లేదన్నారు. ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా 21 మందితో కమిటీ వేయాలని కోరినట్లు చెప్పారు. 3తోనే ఆశ్రమ పాలన కొనసాగుతోందన్నారు. ఆధ్యాత్మికానికి ఆలవలంగా నిలవాల్సిన ఆశ్రమం ఇప్పుడు ఆధిపత్య పోరుకు అడ్డాగా మారింది. వేదం బోధించాల్సిన స్వామీజీల మధ్య ఇప్పుడు విభేదాలు వీధికెక్కాయి. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమంలో వివాదం హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందు చర్చల కోసం వచ్చిన పోలీసులతో తిరుపతి వ్యాసాశ్రమంలో స్వామీజీలు వాగ్వాదానికి దిగారు. అధికారుల సమక్షంలోనే చర్చిస్తామని, అధికారులు లేకుండా చర్చించబోమని స్వామీజీలు తెగేసి చెప్పారు. దీంతో ఏర్పేడు ఆశ్రమంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమం దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఆశ్రమాలకు సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డం, 100 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలతో మఠంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ 2 వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఉద్రిక్తతకు దారితీశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వ్యాసాశ్రమంలో అసలు ఏం జరుగుతోంది? స్వామీజీలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు ఏంటి? వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఈ రోజు జరిగిన చర్చలను బట్టి చూస్తే వివాదం అయితే పరిష్కారం అయ్యే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపుగా ఒక 1000 మందికి పైగానే మలయాళ స్వామి ఆశ్రమానికి సంబంధించిన భక్తులతో పాటు పీఠాధిపతులు, స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా 3 ప్రధాన డిమాండ్లను పీఠాధిపతి ముందు ఉంచే ప్రయత్నం చేశారంటే ఉదయం నుంచి ఒక హైడ్రామా నడిచింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఒక 100 మందికి పైగానే పోలీసులు ఆశ్రమంలో మోహరించారు. ప్రత్యేకించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆశ్రమానికి సంబంధించిన భక్తులు, దాతలు, అట్లాగే పూర్వ విద్యార్థులు, కొన్ని మఠాలకు సంబంధించిన స్వామీజీలు వీళ్ళంతా కూడా 3 ప్రధానమైన డిమాండ్లను తీసుకొచ్చారు. ఒకటి, పీఠాధిపతిగా పరిపూర్ణానందగిరి స్వామి కొనసాగుతూనే ఆశ్రమ అధికారిగా కొనసాగుతున్న అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని, అట్లాగే ఎవరైతే పీఠాధిపతి సోదరుడుగా ఉన్న శివరాం ఆశ్రమంపై పెత్తనం ఉంది, అతన్ని తొలగించాలి. 21 మందితో కమిటీని ఏర్పాటు చేయాలి. పెద్ద ఎత్తున ఆశ్రమానికి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తాము పూర్వ విద్యార్థులుగా, లేదంటే ఈ ఆశ్రమ పరంపరగా స్వామీజీలుగా కొనసాగుతున్న మేము చెబుతున్న డిమాండ్ ఒకటి, ఈ 3ను పరిష్కరించమని ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఎట్టకేలకు చర్చలకు పిలిచారు. పోలీసులతో వాగ్వాదం జరిగిన తర్వాత లోపలికి వెళ్ళినటువంటి స్వామీజీలతో పరిపూర్ణానంద చేసిన చర్చలు విఫలమయ్యాయి. 3 డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెబుతూనే మరోవైపు ఆరాధన ఉత్సవాలు పూర్తయిన తర్వాత శతాబ్ది ఉత్సవాలు జరగాల్సి ఉంది. ఆ శతాబ్ది ఉత్సవాలు తర్వాత సెప్టెంబర్లో తిరిగి చర్చలకు పిలిచినప్పుడు తమ డిమాండ్లపై పరిశీలిస్తామని చెప్పేసి ఆశ్రమ పీఠాధిపతిగా ఉన్నటువంటి పరిపూర్ణానంద చెప్పిన తర్వాత ఎవరైతే ముందు నుంచి చర్చలు కావాలి, లేదంటే ఈ ఆశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు అన్యాక్రాంతమైన ఆస్తులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వివిధ ప్రాంతాల్లో ఆశ్రమానికి ఉన్నాయి. కాబట్టి ఈ ఆశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిటీని వేయాలి. ఇందుకు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఒకవైపు ముఖ్యమంత్రికి, మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని స్వామీజీలు అభ్యర్థించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి స్వామీజీలు ఇప్పటివరకు కూడా మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం చర్చించినటువంటి స్వామీజీలు విఫలమైనట్టుగా చెప్పారే తప్ప లోపల ఉన్నటువంటి స్వామీజీలు ఇప్పుడు ఎవరైతే పీఠాధిపతి కానీ ఆశ్రమకు సంబంధించిన నిర్వాహకులు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. రేపు తిరిగి పెద్ద ఎత్తున స్వామీజీలు ఒక కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రేపు తిరుపతిలో ఆర్జేసీ కార్యాలయం ముందు కానీ, లేదంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే విధంగా పూర్వ విద్యార్థులు, దాతలు, భక్తులతో కలిసి పెద్ద ఎత్తున స్వామీజీలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఆశ్రమంలో కొనసాగిన చర్చలు విఫలం చెందడంతో స్వామీజీలతో పాటు భక్తులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి వేర్పేడు వ్యాసాశ్రమంలో కనిపిస్తోంది.